మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి ట్రంప్ బాధ్యతలు చేపట్టక ముందే స్టూడెంట్స్ అందరూ కూడా యూనివర్సిటీస్కి వచ్చేసేయాలని చెప్పేసి యూనివర్సిటీస్ అయితే ఒక లేఖిత రాసింది. ఎందుకంటారు? అంటే ట్రంప్ రాకముందే తొందరగా వచ్చేసేయని అలర్ట్ చేస్తున్నారు. అంటే వచ్చాక మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో, అంటే ఇమిగ్రెంట్స్ విషయంలో కానీ గతంలో చూసుకుంటే ట్రంప్ ఇమిగ్రేషన్స్ ఎవరైతే ఇల్లీగల్గా వస్తున్నారో వాళ్ళపైన కొన్ని ఆంక్షలు అయితే విధించారు. అంటే బిఫోరే వచ్చేసేయండి, ట్రంప్ రాకముందే స్టూడెంట్స్ అందరూ అలర్ట్గా వచ్చి క్యాంపస్లో ఉండాలని చెప్పేసి అయితే అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని చాలా తీవ్రంగా చూడాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం చిన్నప్పుడు 30-40 years బ్యాక్ వెళ్తే ఎడ్యుకేషన్ కానీ వైద్యం కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేది. బట్ ఈరోజు ఫస్ట్ క్లాస్ పిల్లడికి 8 లక్షలు 5 లక్షలు తీసుకుంటున్నారు 1 yearకి. అంటే వాట్ ఐమ్ టైమ్ ఫ్రమ్ ఫ్రీ టు కమర్షియల్ అయిపోయింది, నార్మల్ టు కమర్షియల్. అంతకుముందు ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా చెప్పేవారంట. అదేవిధంగా ఇప్పుడు యూనివర్సిటీలు ఎందుకు తొందరపడుతున్నాయంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ పడిపోతుంది. లేకపోతే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అయింది, వెళ్ళాడు, సెలవులకి వెళ్ళాడు, హాలిడేకి వెళ్ళాడు, ఏదో పని మీద వెళ్ళాడు. సెకండ్, థర్డ్, 2 years కోర్స్ కదా, 1.5-2 years కోర్స్ ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్టెన్షన్లో డబ్బులు కట్టరుగా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ట్రంప్ ఆల్వేస్ ఎగ్నెస్ట్ ది ఇమిగ్రేషన్. అంత ఫస్ట్ టర్మ్లోనే కొన్ని చేశాడు, అంత తీవ్రంగా చేయడు, బట్ కొద్దిగా ఇంపాక్ట్ అయితే పడినాయి. ఈసారి ఫుల్లీ ఎలక్షన్ గెలిచిందే ఆ పాయింట్, బేస్ పాయింట్. అది ఏంటంటే ఐ విల్ రెస్ట్రిక్ట్ అవుట్ సైడర్స్ టు కమింగ్ టు అమెరికా. అందుకంటే ఆ ఎఫెక్ట్ అనేది పడదా కూడా యూనివర్సిటీ ముందే అలారం చేశారు, బాబు మీరు కొంత వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకుంటారు, 4 బదులు 2 నెలలు, ఏదో రీజన్ ఉంది, పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉందని. అవేమి రిస్క్ తీసుకోకుండా దే సేమ్ బై 18th or 19th of January 2025 వచ్చేసండి అంటున్నారు. అది మెయిన్ రీజన్. అయితే వాళ్ళు రాకపోతే వాళ్ళు ఆపే పరిస్థితి వస్తుందేమో, 90% ఆపరు, బట్ ఆపితే ఏం చేయలేరు. సో వీళ్ళు బ్రాండ్ కూడా పోతుంది కదా. కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మీరు చూసుకుంటే కొంతమంది కన్సల్టెంట్స్ ఫేక్ యూనివర్సిటీ ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి పంపించేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేస్తే బయటకు వచ్చేస్తారు. సో అవన్నీ రిస్క్ ఎందుకు తీసుకోవడం, అందుకని అలార్మింగ్ ది స్టూడెంట్స్. సార్, ఇంకోటి ఏంటంటే శీతాకాలం వేసవి సెలవులకి ఎవరైతే వెళ్ళుంటారో వాళ్ళని కూడా January 19th కల్లా అలర్ట్గా వచ్చేసేయాలి. అవును, తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు మాకు. అంటే ఇందాక మనం మాట్లాడిన స్టూడెంట్స్, ఇప్పుడు మిగతా జనరల్ పబ్లిక్ అంటారు. ఎందుకంటే ఏదైనా రూల్ పెట్టేది అందరికీ అప్లై అవుతుంది కదా. ఎడ్యుకేషన్కి స్టూడెంట్స్కి ఉంటుంది, అక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఉంటుంది, వర్క్ మీద హాలిడేకి వెళ్ళిన ఉన్నారు, కొంతమంది ఇక్కడ నుండి చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు పర్లేదు, బట్ అక్కడ వెళ్ళి చేయాల్సిన వాళ్ళు ఉండదు కదా. సో ఈ ఎఫెక్ట్ అనేది ట్రంప్ తీసుకునే స్టెప్స్ January 20 నుండి మిరకల్స్ జరుగుతాయి. అంటే బయట వాళ్ళని ఎంత తీవ్రంగా ఆపుతాడంటే అంత తీవ్రంగా ఆపడం ట్రై చేస్తాడు. పాత వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న ఏం చేయలేడు. బట్ లాస్ట్ 1-2-3 years ఎవరికైతే గ్రీన్ కార్డ్ లేదో, సిటిజన్షిప్ లేదో, అట్లనే కొత్తగా ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో దాని మీద భారీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అండ్ మెయిన్గా ఫోకస్ పెట్టిందంటే అమెరికన్ ఎకానమీలో మందే ఎక్కువ పాటు ఉంది, అది ప్రాబ్లం. అంటే సార్, ఇప్పుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టాక చాలా మార్పులు వస్తాయి, కఠిన చర్యలు ఉంటాయని అంటున్నారా? డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే హిజ్ మైండ్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన డిఫరెంట్, ఇప్పుడు ప్రతి లీడర్కి ఒక స్టైల్ ఉంటుంది. రకరకాల లీడర్, ఆటోక్రాటిక్, బ్యూరోక్రాటిక్, చాలా లీడర్షిప్స్ ఉంటాయి. ఈయన ఒక టిపికల్ మెంటాలిటీ. ఫస్ట్ టర్మ్లో కొంచెం చూపించాడు, ట్రైలర్ చూపించాడు, ఇప్పుడు సినిమా చూపించబోతున్నాడు. సార్, ఇప్పుడు స్టెమ్, ఓపీటీ, సిపిటి అంటున్నారు కదా, ఏం సార్ అసలు ఇవి? ఓపీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆప్షనల్. ఓపీటీ టైం లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా మనం డిగ్రీ MS కంప్లీట్ చేశాక ఒక 1 year వరకు పర్మిట్ ఉంటుంది. సో అందులో ఆప్షన్ అనమాట, మీరు ఏది తీసుకోవాలి. ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్, టెక్నాలజీ రకరకాలు ఉంటాయి. చేసిన వాళ్ళకి ఆప్షన్ అనేది 1 year వరకు చేయాలి, దాని తర్వాత రెగ్యులర్ వర్క్ వస్తుంది. థర్డ్ ప్లేస్మెంట్ కేటగిరీస్ అంటారు కదా సార్, మరి వాటిని? థర్డ్ ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు మీరు చూస్తే మన కంప్యూటర్స్లో ఆన్ సైట్ అని చూస్తాం. ఆన్ సైట్ అంటే ఏంటి, ఎక్స్ కంపెనీ గూగుల్ తీసుకుంది అనుకోండి, వాళ్ళు అక్కడ వర్క్ చేయరు, గూగుల్ శాలరీ పే చేసి వర్క్ చేసేది వాల్మార్ట్కో బ్యాంక్కో చేస్తారు, అంటే ఆన్ సైట్. సో థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అయిపోతుంది, వీళ్ళకి డైరెక్ట్గా చేయరు, వీళ్ళని డెప్యూట్ చేస్తారు. ఆ సైట్లో చేసేవాళ్ళు థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అంటారు. ఇంకోటి మీరు స్టెమ్ అని అడిగారు. స్టెమ్ అనేది సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఈ సెగ్మెంట్స్ వస్తాయి. సో దీనికి సపరేట్ రూల్స్ ఉంటాయి. సో ఓపీటీ, స్టెమ్, సిపిటి. సిపిటి అంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు మీరు చార్టర్డ్ అకౌంటెంట్ కానీ లాయర్ కానీ చూస్తే ఇంటర్న్షిప్స్ డిగ్రీలోనే అవుతుంది. అంటే ఈ 2 డిగ్రీ అయిపోయాక చేస్తాం. ఇది మాత్రం డిగ్రీ అవుతుండగానే ఫస్ట్ సెమిస్టర్ అయిపోగానే
ప్రాక్టికల్ ఇప్పుడు మా నెవ్యూ ఒక ఆయన ఇందులో అది యూనివర్సిటీ మా మంచి యూనివర్సిటీలో బిఏ/బిఎల్ చదువుతున్నాడు. సింబయాసిస్ బిఏ/బిఎల్ 5 years డిగ్రీ. 5th yearలో ఇంటర్న్షిప్ ఉంటుంది. 3rd year అంటే ప్రాక్టీస్. డిఫరెంట్ కంపెనీలు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో చేస్తున్నాడు, తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చేశాడు, కపిల్ సిబల్ లాయర్ దగ్గర చేశాడు. డిఫరెంట్ ఉన్నాయి. అంటే ప్రాక్టీస్ అనేది కోర్స్తో పాటు వచ్చేస్తుంది. జనరల్గా మనకు ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ కోర్స్ అయిపోయి ఉంటుంది లాస్ట్ సెమిస్టర్. ఇది ఫస్ట్ 6 months సెమిస్టర్ అవగానే దే ఆర్ ఎలిజిబుల్ టు గో టు అది సిపిటి. సార్ మామూలుగా చూసుకుంటే ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే 50 లక్షలు అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. అంటే మరి ఇప్పుడు చూసుకుంటే ట్రంప్ బాధ్యతలు చేపట్టాక చాలా అల్లకల్లోలంగానే ఉంటుంది పరిస్థితి అని చెప్తున్నారు మీరైతే. మరి ఈ పరిస్థితిలో 50 లక్షలు ఖర్చు పెట్టుకుని అమెరికా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే జెన్యూన్గా వెళ్తే మాత్రం ఇది వర్త్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండియన్ సర్టిఫికేట్ ఆర్ చైనా సర్టిఫికేట్ ఆర్ జపాన్ సర్టిఫికేట్ చూసుకుంటే అమెరికన్ సర్టిఫికేట్ మోర్ హైలీ వాల్యుబుల్. అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందంటే జాబ్ రావడం ఈజీ. అంటే ఇప్పుడు చాలామంది ఒకప్పుడు 30 years బ్యాక్ మనకి ఇండియాలో శాలరీస్ ఎక్కువ ఉండే కాదు. ఇప్పుడు చూసుకుంటే ఇండియాలో కూడా ఎట్ పార్ పే చేస్తున్నారు. అంటే ఎవరైనా ఎంఎస్ డిగ్రీ చేసి ఒక 1 year 2 year చేశారంటే దేర్ ఈక్వల్ ఆల్మోస్ట్ హై శాలరీస్. ప్యాకేజీలు కోట్లలో ఉంటుంది, లక్షల్లో కాదు. సంవత్సరానికి కోట్లలో ఉంటుంది, లక్షలు పోయింది. ఒకప్పుడు మేము చదివినప్పుడు నా ఫస్ట్ శాలరీ 1250 rupees, 1250. ఇప్పుడు హోటల్కి వెళ్తే బిల్ కూడా రాదు ఫ్యామిలీకి. కానీ ఈరోజు అలా లేదు. పీపుల్ ఆర్ రన్నింగ్ 5 lakhs, 10 lakhs, 15 lakhs per month. అదే మీరు సత్యనారాయణ గారు లేకపోతే సుందర్ పిచాయ్ చూసుకుంటే కోట్లలో 100 కోట్లలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అమెరికన్ వాల్యూ ఎప్పుడు కూడా సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్. ఎందుకంటే వాళ్ళకి వీసా రావడం అవన్నీ కూడా ముందే అయిపోతాయి కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని ఎన్కాష్ చేస్తాడు. 50 లక్షలు నథింగ్. అక్కడ నాకు తెలిసి ఫస్ట్ ఇయర్లోనే కవర్ చేస్తాడు. ఈయన ఖర్చు పెట్టిన 50 లక్షలు. అదే నెక్స్ట్ 2 yearsకి వెళ్ళి 2-3 కోట్లు ఆయనకి వేసుకుంటాడు. ఎందుకంటే అక్కడ వెళ్ళాక డాలరే టైము, డాలర్ ఈజ్ మనీ. వాళ్ళు వర్త్ ఏంటంటే డాలర్ కనిపిస్తుంది. రిలేషన్షిప్ బాండింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓటీ చేసుకుంటారు చాలా. జాబ్తో పాటు పక్కన రెస్టారెంట్స్, పెట్రోల్ బంక్లో కూడా చేస్తారు. ఎంఎస్ చేసిన కూడా చేసుకుంటారు. డబ్బులు చాలు, పేరెంట్స్ ఎఫోర్డ్ చేయలేరు. అలాంటప్పుడు ముందు ఫస్ట్ ఇయర్లో 50 లక్షలు సంపాదిస్తారు ఖర్చు పెట్టింది ఫ్రీ. నెక్స్ట్ 2 years 2-3 crores అయిపోయింది. అంటే సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి, జనవరి నుంచి ఎలాంటి పరిస్థితులు చూడొచ్చు అంటారు? జనవరి నుండి చెప్పడం కష్టం. ట్రంప్ ఏ విధంగా అయినా ఎక్కడైనా రిస్ట్రిక్షన్ చేయొచ్చమ్మా. ఎందుకంటే ఆయన మెయిన్ ఏమేంటంటే అదర్స్ షుడ్ నాట్ ఎంజాయ్ దాన్ అవర్ అమెరికన్. అమెరికా వాళ్ళు ఫస్ట్ ఉండాలి, తర్వాత మిగతా వాళ్ళు ఉండాలి. అది మొదటి దేశ ప్రేమ. ఎవరైనా తప్పలేదు, మన కొడుకు బాగుండాలి కూడా, ఎదురోడు కొడుకు బాగుండాలి, మన కొడుకు బాగుండాలి. ఆ ఫీలింగ్ ఏంటంటే మార్కెట్లో ఫస్ట్ ఆయన ఎలక్షన్ గెలిచిందే ఇమిగ్రేషన్ తగ్గిస్తాను. సో దాని మీద ఫోకస్ చేస్తాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ టూల్. దాంతోపాటు ఇప్పుడు ఎలన్ మస్క్ సపోర్టు డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ మానిటర్ చేయడం. అంటే గవర్నమెంట్ బై 2026 ఎకానమీ షుడ్ బి వేర్. ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గాలి, ఎకానమీ పెరగాలి, జీడిపి పెరగాలి. సో దీని మీద ఫోకస్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని అంటే అబ్జర్వేషన్ పెట్టారు. మన ఇండియాలో పొలిటికల్ అబ్జర్వర్ ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ. అక్కడ సెంటర్ నుండి వస్తాడు. అక్కడ ఇద్దరు పైన ఉంటారు గవర్నమెంట్కి. దే ఆర్ అడ్వైజర్ టు ప్రెసిడెంట్. ఆ డెసిషన్స్ ఎలా ఉంటాయని మనం చెప్పడం తీవ్రంగా అయితే ఉంటాయని కనిపిస్తుంది ప్లానింగ్ బట్టి. సో జనవరి లోపు ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ అయితే వచ్చేయాలి, వెళ్ళిపోవడమే మంచిది అన్ని విధాలుగా. ఎందుకంటే లేకపోతే రిస్క్ తీసుకున్నట్టే. డెఫినెట్లీ ద రిస్క్ పర్సంటేజ్ వెరీ హై. కొత్త వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ వర్క్ వీసా కానీ ఏ వీసాలో ఉన్నా సరే కంట్రీలో ఉంటే పెట్టారు. ఎందుకంటే 20th మార్నింగే తీసుకుంటారు. ఫస్ట్ సైన్ అక్కడే పెట్టినా పెడతాడు. మన సీఎంస్ మేనిఫెస్టోలు ఇస్తారు కదా, సీఎం అవగానే ఫస్ట్ చేసేస్తారు సైన్. అలా ఉంది, ఇది అంత ప్రియారిటీలో ఉంది. సో ఉండడం మంచిది. స్టూడెంట్స్ కూడా అందరూ వెళ్ళిపోవడం మంచిది. ఒకరోజు ముందే వెళ్ళిపోలేదు, మళ్ళీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, రకరకాలు ఉంటాయి. బై 18th or 19th of January you should be in your particular country. ఎందుకంటే ఉన్న వాళ్ళు చాలా మంది తీసేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 150,000 మంది బయటకు వచ్చారంట. అంటే ఇండియన్స్ తక్కువ ఉన్నారు, మిగతా కంట్రీ చిన్న ఉన్నాయి కదా, ఫిలిప్పీన్స్ పక్కపక్కని, వాళ్ళందరూ కూడా బయటకు పంపించారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది పంపిస్తాడు. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అదే పాయింట్ మీద వచ్చాడు కాబట్టి అది బిగ్ ట్యాగ్ లైన్ అది, ఇమిగ్రేషన్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ సీరియస్ ఇంపాక్ట్. అట్లానే పాత వాళ్ళకి నేను పెద్ద డిఫికల్టీ చూడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్స్, ఎవరికైతే సిటిజన్షిప్ లేదో, గ్రీన్ కార్డ్ లేదో, ఎవరైతే ఇల్లీగల్గా ఎంటర్ అయ్యారో వితౌట్ ఎనీ ప్రాపర్ ఫార్మాలిటీస్, సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్, ఈ కన్సర్న్స్ వీళ్ళందరినీ ఏరేస్తారు. థ్యాంక్ యూ సార్. రైట్.